బైబిల్ ఏమైనా సెలవిస్తుందనంటే మన విశ్వాసం ఏంటనంటే ఎన్ని శ్రమలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవసరతలున్నా తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. తీర్చే దేవుడు ఉన్నాడని చెప్పి సమయంలో మనతో దేవుడు భరోసా చేస్తున్నాడు, మాటిస్తున్నాడు. కనుక ఈరోజు గుండెల్లో ఇంత కుంపట్లాంటి సమస్య పెట్టుకొని వచ్చారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. తీర్చేవాడిని నేను మీతో ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈ కుంపటి మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ వేడి ఉన్నంతసేపు నీకు వేడి అనిపిస్తుంది, ఆ కుంపటిలో వేడి ఉన్నంతసేపు. ఆ వేడి పోయాక అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎప్పటికైనా కుంపటి వేడి ఆరిపోవాల్సి, మనల్ని ఆర్పడం అవ్వదు, కానీ దానికి అది ఆరిపోవడం తప్పదు. ఎందుకంటే నిన్ను ముట్టాలి, నిన్ను ఆర్పాలి అని అంటే నా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి పర్మిషను? జీవం కలిగిన దేవుడి పర్మిషను తీసుకోవాలి. అంతవరకు మన చుట్టూ ఎన్ని కుంపటలున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులున్నా, ఎన్ని సమస్యలున్నా మనల్ని ఏమీ చేయలేదు. మన విశ్వాసం ఏంటంటే నా దేవుడు నా పక్షికి అద్భుతము చేస్తాడు. హల్లెలూయా అనే ఆలోచన మనలో ఎల్లవెల్లలా ఉండను గాక. అంతేనండి. మీ బరువు లాంటి సమస్య తేలికైపోదు. సింతేనా అనే విధంగా దేవుడు మీ హృదయాల్లో ఉండి మీ మనసుతో పలికితే మీ మనసులో ఏమనిపిస్తుంది అంటే ఈ సమస్య ఉంది, దేవుడు ఉంది, ఇది ఎంత అనే ఆలోచన మీకు వచ్చిందంటే మీ ఆయుష్ పెరగడమే జరుగుతుంది, తరగడం జరగదు. అందుకే మీరు ఏం చేయాలండి? ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి నడుచుకుందురుగాక. నెక్స్ట్ మాట ఏమంటాడంటే మరియు వాటి యందు మనం నడుచుకునే వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కనుక బైబిల్ వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే మరియు వాటి యందు మీరు నడుచుకోవాలంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయటము గాక. చూడండి, జీవితము ఎటువంటి విశ్వాసం అంటే మా దేవుడు రక్షించినను, మా దేవుడు రక్షించకపోయినను అతడే మా దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పబడి దేవుడు నామమున మహిమపడదాం అనే ఫెయిత్ అనే విశ్వాసం ఏ నాడైతే మనకు ఉంటుందో యేసుక్రీస్తు నామములో చెప్తున్నాడు, ప్రియ కుమార్తె కుమారులు, మీ సమస్యలు ఏమి మిమ్మల్ని ఏమి చేయలేవు. సమస్యల నుంచి విడుదల పొందే రోజంటూ ఉందని విశ్వసించుదురుగాక. హల్లెలూయా. మరొక మాట ఏమేమి చెప్తున్నారంటే వాక్యంలో దేవుడి పోలు నడుచుకునే వాళ్ళు విశ్వాసంతో ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు చిత్తానుసారమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ వెనక్కి చూడకుండా ముందురుగాక. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినప్పుడే లోతులాగా బ్రతికింపబడతాం. మరొక విధంగా వెనక్కి వైపు చూస్తున్నామంటే, శ్రమలు వస్తున్నప్పుడు వెనక పరిస్థితులు చూసామంటే మరి లోతు భార్య వలె ఉప్పు స్తంభం అయిపోయే పరిస్థితి. ఉప్పు స్తంభానికి సాదృశ్యం ఏంటంటే ఇంకా సమస్యలో నువ్వు బయటికి రాలేవు. అందుకే ఎప్పుడు మనకు వెనక చూపు ఉండకూడదు, కానీ క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా మనకి ఎప్పుడు ముందు చూపు ఉండునుగాక. హల్లెలూయా. వచ్చిందా ఉప్పు స్తంభం అయిపోయిన ఆవిడ? మారిందా? మారడానికి అవకాశం లేదు. నిర్జీవమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. కనుక ప్రియులారా, ప్రభువైన యేసయ్య మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి. మనం ఏ స్థితిలో ఉన్నా విడిచిపెట్టడు. నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. దేవుడి కోపంగా నువ్వు ప్రవర్తించినా, దేవుడికి మరి ఇష్టం వచ్చినట్టు నువ్వు నడవకపోయినా సరే మెల్లన స్వరంతో నిన్ను పిలుస్తూనే ఉంటారట. నా కుమార్తె, నా కుమారుడా, ఒక్కసారి నా మార్గాన్ని వెంబడించు, నేను నిన్ను విడిపిస్తాను, విమోచిస్తాను కదా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుందురుగాక. దేవుని పోలి నడుచుకునేటప్పుడు యేసు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించగలిగాడు. ప్రేమించి ఆమె పాపాన్ని తుడిచేశాడు. అందుకే చెప్తున్నాను, మనం యేసు ప్రభుని పోలిన మనము మనకు నచ్చని పనులు చేస్తున్న వారిని కూడా క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరిచినప్పుడు వెంటనే వారిలో ఉన్న పాపపు ప్రేమను విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ వస్తారు. ఈ సత్యాలు, ఈ మర్మాలు మనం తెలుసుకున్నప్పుడే
అలాంటి బంధకాల నుంచి మనం విడుదల పొందాలి. ఈ మర్మం తెలుసుకోకపోతే ఉన్న ప్రేమలు కూడా కోల్పోతాం. కనుక ఈ మర్మం తెలుసుకొని మనం ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ మనము చెదిరిపోకుండా చెదిరిపోయిన వాళ్ళని స్థిరపరచుదుముగా. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీలో నువ్వు చెదిరిపోయే పరిస్థితిలో ఉన్నట్లయితే క్రైస్తవ్యంలో నువ్వు క్రీస్తుని పోలి నడిచినట్టు కాదు. నువ్వు క్రీస్తుని పోలి నడవాలంటే నువ్వు క్రైస్తవ్యంలో ఎప్పుడు కూడా నిలబడి ఇతరుల్ని పడిపోతున్నవా నిల్చోబెట్టడమే క్రైస్తవుని యొక్క లక్షణమే ఉంది.